ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించనున్నారు. రాధాకిషన్ రావును కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు 4వ రోజు భుజంగారావు తిరుపతన్నల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మెమో కూడా దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. సో దాదాపు 4 రోజుల పాటు కూడా తిరుపతన్న కానీ భుజంగారావు పైన కూడా కస్టడీ విచారణ వారు ఎదుర్కొంటున్నారు. దానిపైన ఇప్పటికే రేపటితో ముగుస్తుంది కాబట్టి దాంతోపాటు ఇప్పటికే ఎవరైతే జైల్లో ఉన్నాడు, చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతున్నారో దాదాపు 14 రోజుల పాటు కిషన్ రావు ఉన్నాడు. కిషన్ రావుకు సంబంధించిన విషయంలో అతన్ని కూడా ఇవాళ కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు. కస్టడీ పిటిషన్లో నాంపల్లి కోర్టులో వేయబోతున్నారు కాబట్టి 8 రోజుల పాటు కూడా ఆయన్ని కస్టడీకి అప్పచెప్తారనేది కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే టెలిగ్రాఫ్ చట్టం కూడా పెట్టారు కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరిపైన ఈ టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు నమోదు చేయాలనే దానిపై కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో మెమో కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో రోజుకు ఒక పేరు అనేది బయటపడుతున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టడానిపై వాదనలు అయితే జరుగుతుంది కాబట్టి ఇటు పంజాగుట్ట పోలీసులు సేకరించినటువంటి ఎవిడెన్స్లు అవన్నీ కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ కిందకు వస్తాయనేసి కూడా వారు ఇప్పటికే మేము దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దానిపైన వాదనలు ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు వారి తరపు నుంచి కూడా నిందితుల తరపు నుంచి కూడా వాదనలు అయితే జరగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటికే ఈ టెలిగ్రాఫ్ చట్టం కింద ఇది అమలు చేయాలా లేదా అనేది కూడా కోర్టులో ఇవాళ నిర్ణయం వస్తుంది. సో ఒకవేళ నిర్ణయం వస్తే మాత్రం ఇది కీలకపరమైనటువంటి పరిణామంగానే మనం భావించవచ్చు. కాకపోతే ఇప్పుడు మరొక విషయం మనకు బ్రేకింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో రోజుకొక కొత్త పేరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా తెరపైకి ఎస్ఐబిలో సుదీర్ఘకాలం పాటు ఓఎస్డీగా పనిచేసినటువంటి దయానంద రెడ్డి పేరు ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దయానంద రెడ్డి ఎస్ఐబిలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావుకి అత్యంత నమ్మకస్తుడు. ఆయన ప్రభాకర్ రావు ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా దయానంద రెడ్డితోనే షేర్ చేసుకుంటాడు. ఈ వ్యవహారాలంతా కూడా దయానంద రెడ్డి ద్వారా కూడా జరిగినట్టుగా మనకు ఇప్పుడు సమాచారం వస్తుంది. ఇప్పుడు గత 2 రోజుల నుంచి కూడా దయానంద రెడ్డికి సంబంధించినటువంటి పాత్ర ఎంతవరకు ఉందనేసి కూడా పోలీసులు విచారణ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే అతనికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు విషయంలో ప్రభాకర్ రావు కూడా హైదరాబాద్కు రాబోతున్నాడని ఒక వైపు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఐబిలో ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేయడంతో పాటు ఈ నక్సలిజం వైపు ఆయనకు పూర్తి స్థాయిలో కూడా సమాచారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ నక్సలైట్ల యొక్క కదలికలపైన కూడా ఆయనకు పూర్తి స్థాయి ఆయనకి గట్టి పట్టు ఉంది. దాంతోపాటు ఎస్ఐబిలో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి సహాయ సహకారాలు కూడా దయానంద రెడ్డి ఇచ్చాడనేసి కూడా ఇప్పటివరకు మనకు సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు దయానంద రెడ్డి పేరు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, ఆయన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ యొక్క ఎవరైతే ప్రణీత్ రావు కానీ భుజంగరావు కానీ వాళ్ళు తిరుపతన్న కానీ అలాగే వీళ్ళతో పాటు కూడా ఇతను కూడా ఎంతవరకు పాత్ర ఉన్నదానిపై కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు దయానంద రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో అతన్ని ఇవాళ కానీ రేపు కానీ పోలీసులు పిలిపించి విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు ఇవాళ నాంపల్లి కోర్టులో కిషన్రావుకు సంబంధించిన విషయంలో అతని కస్టడీ పిటిషన్ ఉంది కాబట్టి కస్టడీకి కానీ వారిని అనుమతిస్తే ఈ తిరుపతన్నం కానీ భుజంగారావుని కానీ వీళ్ళు ముగ్గురిని కలిపి విచారించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇవాళ 4వ రోజు విచారణ కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే తిరుపతన్న భుజంగారావుకు సంబంధించినటువంటి విచారణ అయితే ఇవాళ ప్రారంభమైంది. గత 2 రోజుల నుంచి సేకరించినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇవాళ వారిని ఇద్దరిని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. తెరపై కూడా ఇప్పుడు కొత్త పేరు వచ్చింది కాబట్టి ఈయన పాత్ర ఏముంది, ఈయన మీకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ విధంగా ఉన్న దానిపై కూడా ఇవాళ ఆరా తీసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రణీతరావు అరెస్ట్ అయిన తర్వాత ప్రణీతరావు చెప్పినటువంటి పేర్లు కిషన్ రావు ఒకరు, భుజంగరావు తిరుపతన్న ఒకరు, ప్రభాకర్ రావు. ఇప్పుడు దాంతోపాటు కిషన్ రావు కానీ తిరుపతన్న కానీ భుజంగరావు కానీ దయానంద రెడ్డి పేరు కూడా కొన్ని చోట్ల ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, నిజంగానే దీంట్లో ఆయన ఇన్వాల్వ్మెంటు
ఎంతవరకు అయ్యాడు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విచారణ అయితే మనకు చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. మరి కాసేపట్లో ఈ యొక్క విచారణ ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ ఇద్దరిని కూడా విచారణ చేయబోతున్నారు. ప్రస్తుతం ఏసీపీ కూడా ఇక్కడికి వచ్చారు. కాసేపట్లో వెస్టర్న్ డీసీపీ కూడా విజయ్ కుమార్ ఇక్కడికి వచ్చి వారిని కూడా ప్రశ్నించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఒక ఇక్కడ విచారణ కొనసాగుతుండగానే నాంపల్లి కోర్టులో ఆ కస్టడీ పిటిషన్తో పాటు ఈ ఏదైతే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద సంబంధించిన అది అమలు చేయాలా వద్దనేది కూడా దానిపైన కూడా వాదనలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రానా.